ఒక అమ్మాయి భవనం పైనుంచి కింద పడిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించదు. అదే సమయంలో రాక్షస్ దీని దృష్టిని ఒక పని మనిషిగా భావించి ఇంటికి లైట్లు పెట్టమని చెప్తుంది. మరోవైపు దివ్య ఒక తేలుబారి నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తన వద్ద శక్తులు ఉన్నప్పటికీ చిన్నతనంలో వాళ్ళ అమ్మ ఇచ్చిన మాట కోసం తను ఎవరికి చెప్పకుండా ఆ ప్రమాదాన్ని ఒంటరిగా ఎదురుస్తుంటుంది. రాక్షస్ దగ్గరికి వచ్చినప్పుడు దృష్టికి మళ్ళీ ఒక దార్శనికత కనిపిస్తుంది. ఈసారి భవనం పైనుంచి పడబోయేది మరెవరో కాదు, దివ్య అని ఆమెకు అర్థమవుతుంది. ఆ సమయంలోనే మెట్ల మీద నుండి కాలు జారి పడిపోతున్న దృష్టిని రక్షిత్ పట్టుకుంటాడు. అప్పుడు దృష్టి మేడ మీద ఎవరో ఉన్నారని గట్టిగా అరుస్తుంది. దృష్టి అరుపు విన్న రక్షిత్ వెంటనే మేడ మీద ఉన్న దివ్య దగ్గరికి వెళ్లి ఆమెను కింద పడిపోకుండా రక్షిస్తాడు. రక్షిత్ రాగానే ఆ మాయతేలు మాయమైపోతుంది. దివ్య భయంతో రక్షిత్ కౌగిల్లో ఏడుస్తుంది. ఇదంతా చూస్తున్న పిశాచిని చాలా కోపానికి గురవుతుంది. దివ్యను భయపెట్టి అక్కడి నుండి పంపించేయాలన్నది ఆమె అసలు ప్లాన్. కానీ అనుకోకుండా ఈ ఘటన వల్ల దివ్య మరియు రక్షిత్ ఒకరినొకరు దగ్గరవుతారు. వీడియోని సెలెక్ట్ చేసి పార్ట్ కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.